గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రీసెంట్గా చాలా మంది స్టాక్స్ న్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మన తెలుగులో కూడా చాలా మంది యూట్యూబర్స్ న్యూస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఏ నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్ న్యూస్ని ఎక్కువ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అవుతుంది అండ్ మోర్ కాంప్లెక్స్ అవుతుంది. బట్ న్యూస్ లేకుండా ఎలా మనము ఒక స్టాక్ను ఎలా సెలెక్ట్ చేసి ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు, ఈ స్టేజ్ అనాలసిస్ లో సెల్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చో చూద్దాం మనము. సో అందుకోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. స్టేజ్ అనాలసిస్ లో జామ్నా ఆటో అనే స్టాక్ తీసుకున్నాము. దీనికి సంబంధించి ఇది జామ్నా ఆటో స్టాక్. ఇది జనరల్ గా వీటికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఇలా ఉంటుంది. ఇవి జనరల్ గా స్ప్రింగ్స్, యాక్సెల్ పార్ట్స్, క్లచ్, ఇలా డిఫరెంట్ ఆటో యాన్సిలరీస్ ఆటో పార్ట్స్ను ఇది డిజైన్ చేస్తుంది. సో ఈ స్టాక్లో 2023 జూలై సెప్టెంబర్లో 2020 ఫైనాన్షియల్ ఇయర్ 2023లో జూలై సెప్టెంబర్ 2022లో సమ్ న్యూస్ వచ్చిందనమాట. అంటే న్యూస్ ఏంటంటే ఇట్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే 20% ప్రాఫిట్స్ డిక్లైన్ అయ్యాయి. ఇలా సమ్ జనరల్ న్యూస్ వచ్చింది. సో మనం ఇప్పుడు చూద్దాము, ఈ న్యూస్ కన్నా ముందే మనము స్టాక్ను ఎగ్జిట్ అవ్వచ్చా లేదా స్టేజ్ అనాలిసిస్లో లేదా అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో దానికోసము నేను ట్రేడింగ్ వ్యూలో జామ్నా ఆటో చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది జామ్నా ఆటో షేర్ ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేశాను నేను. సో ఈ షేర్ మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ గురించి నీట్గా తెలుసుకోవాలనుకుంటే ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ తీసుకొని అక్కడ బార్ బై బార్ అనాలసిస్ చేయాలి. సో మీకోసం నేను జామ్నా ఆటో షేర్ బార్ బై బార్ అనాలసిస్ ఆల్రెడీ చేశాను నేను. సో ఇక్కడ మనము ప్లే చేద్దాము బార్ బై బార్. ఇట్ ఈస్ అ ఫార్వర్డ్. ఇలా ప్లే చేస్తూ ఉంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ విత్ బిగ్ వాల్యూమ్స్తో ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నారు, పెద్ద ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నారు. స్టాక్ కూడా 10 వీక్ మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ లైన్ అనేది 10 వీక్ మూవింగ్ యావరేజ్, రెడ్ లైన్ అనేది 30 వీక్ మూవింగ్ యావరేజ్. 10 వీక్ 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వస్తుంది. అంటే స్టాక్ ఫ్రెష్గా స్టేజ్ 2కి ఎంటర్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తే మీరు 2020 అక్టోబర్లో ఉంది. సో ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. సో ఇలా మీరు బార్ బై బార్ అనాలిసిస్ చేయాలి. సో నేను ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి, స్టాక్ అలా 10 వీక్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా సరే 10 వీక్ మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ అనేది హై వాల్యూమ్స్తో బ్రేక్ అయిందా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ 10 వీక్ యావరేజ్ కన్నా ప్రైస్ కిందికి వచ్చింది 10 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా, బట్ ఇక్కడ వాల్యూమ్స్ ఏమీ లేవు. సో ఇక్కడ మీరు ఇంకో బ్రేక్అవుట్ లాగా ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. సో మళ్ళీ నేను ఫర్దర్ ప్లే చేస్తున్నాను. సో ఈ ప్లే చేస్తూ స్లోగా బార్ బై బార్ చెక్ చేయాలి మీరు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్కడే కానీ 10 వీక్ మూవింగ్ యావరేజ్ విత్ వాల్యూమ్స్తో క్లోజ్ అవ్వలేదు. సో మీరు ఈ పర్టికులర్ ప్లేస్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను ముందే నోట్ చేసి పెట్టి ఉన్నా హై వాల్యూమ్ స్టాలింగ్ యాక్షన్. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనము. ప్రైస్ అనేది ఇక్కడ హై వాల్యూమ్ ఉంది. ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. అంటే ఇట్ ఈస్ ఎ స్టాలింగ్ యాక్షన్. సో ఐ రిటర్న్ దేర్. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ సిగ్నల్. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ నుంచి. సో నేను ఫర్దర్ ప్లే చేస్తున్నా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ హై వాల్యూమ్స్తో స్టాక్ అనేది ప్రైస్ రిజెక్షన్ వస్తుంది. దీస్ రిజెక్షన్స్ అనేవి నెగిటివ్ సిగ్నల్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదొక రిజెక్షన్, ఇక్కడ సెకండ్ టైం రిజెక్షన్ వచ్చింది. సో నేను ఫర్దర్ ప్లే చేస్తున్నా. సో ఇలా మీరు ఇక్కడ చూడండి, 10 వీక్ మూవింగ్ యావరేజ్ అనేది 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయింది. సో ఇది అబ్జర్వ్ చేస్తే 10 వీక్ మూవింగ్ యావరేజ్ అనేది బ్లూ లైన్ అనేది 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా క్లోజ్ అయింది. ఇదేంటి, ఎప్పుడు అక్టోబర్ 2022లో. సో ఇక్కడ మనము అబ్జర్వేషన్స్లో ఎటువంటి న్యూస్ను మనం ఫాలో అవ్వట్లేదు, జస్ట్ చార్ట్ మాత్రమే ఫాలో అవుతున్నాము. సో ఇది మనకు స్టేజ్ 2 నుంచి కంప్లీట్గా స్టేజ్ 4కి ఎంటర్ అయింది. 10 వీక్ మూవింగ్ యావరేజ్ అనేది 30 వీక్ కన్నా కిందికి వచ్చింది. ఇక్కడ ఐ రిటర్న్ లైక్ దట్. 10 వీక్ మూవింగ్ యావరేజ్
బిలో 30-week మూవింగ్ యావరేజ్. ఫైనల్లీ మనం ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ ఎటువంటి న్యూస్ చూడకుండా ఎగ్జిట్ అవ్వాలి. సో తర్వాత చూడండి మీరు స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో జస్ట్ నేను ప్లే చేస్తున్నాను. చూడండి మోర్ దెన్ 1.5 year పైన నో పర్ఫార్మెన్స్. చూడండి ఎలా పడిపోతుంది. ఎక్కడ మనం ఎగ్జిట్ అయ్యాము, ఇది అరౌండ్ 110 రూపీస్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో 110 రూపీస్ నుంచి స్టాక్ అనేది చూడండి ఇక్కడ ట్రై చేసింది కానీ బట్ వాల్యూమ్స్ అందుకే ఫాలో త్రూ లేదు. చూడండి నో పర్ఫార్మెన్స్. ఇంకా కూడా అక్కడే ఉంది స్టాక్. చూడండి ఫైనల్గా డిక్లైన్ అవుతోంది. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, వన్స్ ఏ లీడర్ అది నెక్స్ట్ బుల్ మార్కెట్లో మోస్ట్లీ లీడర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. ఇది ఈ జామ్నా ఆటో అనేది 2020 బుల్ మార్కెట్లో లీడర్గా ఉంది. ఇప్పుడు మన 50 నుంచి మోర్ దాన్ డబల్ అయింది. బట్ తర్వాత ఇది ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వలేదు. చూడండి మోర్ దాన్ 1.5-2 years పాటు ఇది డిక్లైన్. నౌ ఇట్ ఈస్ అ క్లియర్ స్టేజ్ 477 దగ్గర ఉంది. ఇది ఎంత కిందికి వెళ్తుందో మనకు తెలియదు. సో ఇలాంటి ఫాలింగ్ స్టాక్స్ను మీరు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. సో ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఫైనల్ నోట్ ఏంటంటే, చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ న్యూస్ను ఫాలో అవుతూ ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ మహా అయితే 5 lakhs 10 lakhs నుంచి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయం కాబట్టి సో మనకు న్యూస్ను ఫాలో అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. జస్ట్ చార్ట్ని నీట్గా రీడ్ చేయడం నేర్చుకుంటే బెటరు. చార్ట్ రీడింగ్ కోసము మీరు ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ తీసుకొని బార్ బై బార్ అనాలసిస్ చేసుకుంటే మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఇది నా ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ నేను బార్ బై బార్ అనాలసిస్ చేసిన చాలా స్టాక్స్ నేను బార్ బై బార్ అనాలసిస్ చేశా. చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ థ్రెడ్లో. సో ఇది ఇక్కడ చూడండి ప్రతి స్టాక్ నేను ఇలా బార్ బై బార్ అనాలసిస్ చేశా. ఇది ఒక స్టాక్. సో ఫర్దర్గా ఇది జామ్నా ఆటో గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది అనాలసిస్ చేసి 2023లోనే చేసి పెట్టాను నేను. సో ఇలా బాలాజీ అమైన్స్. సో ఇలా ప్రతి స్టాక్ మీరు బార్ బై బార్ అనాలసిస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా బెటర్ అవుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పడిపోయే స్టాక్స్ ఉంటాయి చాలా, వాటిలో నుంచి మీరు అవాయిడ్ అవ్వచ్చు. స్టేజ్ 4 స్టాక్స్ను మీరు అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా ఈ థ్రెడ్లో నేను జస్ట్ మోర్ దాన్ నియర్లీ 500 స్టాక్స్ పైన నేను ఆల్రెడీ అనాలసిస్ చేసి పెట్టాను. మీకు కావాల్సింటే ట్విట్టర్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇది ఈరోజు అనాలసిస్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.